2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును దేవుని వలనాయను. క్రొత్తవాయను, న్యూ క్రియేషన్, నూతన సృష్టి. క్రీస్తు యేసునందున్నవాడు. ఈరోజు ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను, నీవు నూతన సృష్టివేనా? నీ పాత జీవితం గతించిందా? నీ పాత స్వభావం మారిందా? క్రీస్తు స్వభావం, క్రైస్ట్ నేచర్ నీలోకి వచ్చిందా? ఆలోచించన్నా. 1 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి జీవించిన ప్రకారం మీరును నన్ను పోలి జీవించు. అలాగే గలతీ పత్రిక 5:22 ఆత్మఫలమేమనగా, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేదీ లేదు. ఇటు వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. వినండి, శరీరముతో దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు. అంటే దాని సమస్తమును, ఆ స్వభావాన్ని చంపేశారు. ఆత్మ సంబంధులుగా జీవిస్తున్నారు. ఈ 9 ఆత్మఫలం అంటారు. ఈ 9 లక్షణాలు యేసుక్రీస్తు లక్షణాలు. అందరూ చెప్పండి, యేసుక్రీస్తు లక్షణాలే ఆ 9. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం. ఇవన్నీ ఆ లక్షణాలు మనలో, అంటే నూతన సృష్టిగా మారితే ఆ లక్షణాలన్నీ మనలో కనిపిస్తాయి. పుట్టింది ఆడపిల్ల మగపిల్లోడా అని తెలుసుకోవడానికి అవయవాల్లో లింగ నిర్ధారణ బట్టి అర్థం అవుద్దా అవదా? అవుద్ది. పాపో బాబో తెలుస్తుంది. సేమ్ రక్షణ పొందాడా లేదా అనడానికి నేను బాప్తిస్మం తీసుకున్నానండి, యేసుప్రభుని నమ్మేశానండి, 2 ఫోటోల దగ్గర నేను పొద్దున్నే సామాన్య పనులు పెడతానండి, అయ్య బాబు ఆయన సత్యం రోజున, ఆయన పుట్టినరోజు నేను క్యాండిల్ పెడతానండి అంటారు కొంతమంది. నేను చాలామంది నాతో మాట్లాడుతుంటారు, అయ్య బాబు చాలా ఇష్టం అండి, నేను క్రిస్మస్ రోజు కేక్ తింటానండి, కేక్ పక్కవాడు కూడా పెడతానండి. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి చెప్పాలా? రక్షణ పొందేసినట్టు. మరి కొంత చేస్తారు, అయ్య బాబు నేను పెళ్ళి బాప్తిజం చేసుకున్నానండి, అప్పటి నుంచి క్రైస్తవుని అయిపోయానండి, నేను ఒకసారి సంవత్సరానికి ఒకసారి చర్చకు వస్తానండి, బాబు ఆయన మనసులో తలుచుకుంటానండి, బాబు ఆయన గొప్ప దేవుడు కదండి అంటూ ఉంటారు కొంతమంది. నన్ను బాగావేనండి. అంతటితో రక్షణ అయిపోయిందా? కాదు. అంతటితో నూతన సృష్టి అయ్యావా? కాదు. నా మాట అనిపిస్తుందా? ఇప్పుడు మీరు స్కూల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, మీ పాపని జాయిన్ చేశారు స్కూల్లో, ఫీజు కట్టారు, 5th క్లాస్కో 10th క్లాస్కో ఫీజు కట్టారు. ఫీజు కట్టగానే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తారా? జాయిన్ అవ్వగానే గ్రాడ్యుయేట్ అయిపోయినట్ట? 5th జాయిన్ చేసావు, మా అమ్మాయికి డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? ఎవరు? 5th జాయిన్ చేసిన 5th అంతా చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి, రిజల్ట్ రావాలి, పాస్ అయితే ప్రమోషన్, లేకపోతే అక్కడే కూర్చో. ఓకేనా? అలాగే భక్తిలో కూడా వినండి, రక్షణ, మారు మనసు, పరివర్తన. రక్షణ అంటే మారు మనసు పొందాలా, పరివర్తన చెందాలా, బాప్తిసం తీసుకోవాలా, లేదా కనీసం మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకున్న పరివర్తన చెందాలా, అంటే బతుకు మారాలా, పాత స్వభావము అది పోవాలి. ఆ మూర్ఖత్వం, పాపం చేసే ఆలోచనలు, మూర్ఖంగా మాట్లాడే మాటలు, ద్వంద్వార్థంతో మాట్లాడే మాటలు, బూతు పదాలు, అసూయ, కోపం, ద్వేషం, ఊరికినే అభ్యంతరపడటం, పాపం కోసమే మనిషి జీవించడానికి, తిండి కోసం, ఏదో శరీరం కోసం, వీటి కోసం జీవించే మైండ్ సెట్ కొందరు ఉంటారు. వినండి, అంటే ఎవడైనా క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించినాడు దేవుడు. వీళ్ళకి ఫంక్షన్లకో దేనికో వెళ్ళడం బాగా అలవాటు.
వీళ్ళు రక్షణ పొందకముందు ఎలా ఉంటారో రక్షణ పొందామని చెప్పిన తర్వాత కూడా అలాగే ఉంటారు. అన్ని తినేస్తారు. ఏది అన్ని తినేటువంటి చెప్పట్లా? క్రిస్టియన్ పెళ్ళికి వెళ్ళిపోతారు, ఆ పెళ్ళికి వెళ్ళిపోతారు. చావులు తద్దినాలకు వెళ్ళిపోయి అక్కడ తినొచ్చేస్తారు. ఎక్కడన్నా ఏదో ఫెస్టివల్కి, అన్ని ఆచారాల ఫెస్టివల్కి ఏదన్నా ఒక ఏటనో తిన్న కోసారనుకో పండగలకి, ఆ బాస్ తినపోతేట ఊరుకున్నాడు అనుకోండి, తినేసి శుభ్రంగా చేశాడు. హల్లెలూయా, స్తుతి మహిమ, మంచి ఏటపోతునిచ్చావు ప్రభా, నీకు స్తోత్రం, నాకు ఆత్రం. దిట్ ఇస్ కామన్. కొంతమంది బాప్తిజం తీసుకుంటాడు, సాక్రమెంట్ తీసుకుంటాడు, మండే నుంచి మంత్ అవుతాడు. లేరనుకున్నారా? అబ్బో, మహాభక్తులు ఉన్నారు. ఏం భక్తులు? మహాభక్తులు ఉన్నారు. నేను క్రిటిసిజం చేయట్లా, బాగా టీవీలో కూడా బాగా వినాలి, క్రిటిసిజం చేయట్లేదు. దేవుని ఆత్మ రక్షణ పొందగానే వస్తుంది, దేవుని ఆత్మ రాగానే దురాత్మ వెళ్ళిపోదు. అంటే లైట్ వేయక ముందు చీకటి ఉంటుంది, లైట్ వేయగానే చీకటి వెళ్ళిపోతుంది. సేమ్ ఒక వ్యక్తి పాపము కోసం, లోకం కోసం రక్షణ పొందకముందు అడుగులెట్టే వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు రాగానే చెప్పాలి ఏమైపోద్ది? అతని యాటిట్యూడ్ మారిపోద్ది, పాత స్వభావం అంతా కొట్టుకుపోద్ది, రాతి గుండె పోద్ది. కఠినంగా మాట్లాడే మాటలు, భార్యను కొట్టేవాడు కొట్టలేడు, ఏయ్ చంపేస్తా ఏమే గీమే అనేవాడు ఎలా మాట్లాడతాడు? బోయేజులాగా. బోయేజు ఎలా మాట్లాడాడు? నా కుమారి. ఎవరిని? భార్య రూతుని. నువ్వు యెహోవా చేత దీవెనను. రక్షణ పొందిన అత్తగారు ఎలా మాట్లాడుతుంది కోడల్ని? నా కుమారి. రక్షణ పొందిన కోడలు అత్తగారిని ఎలా మాట్లాడింది? అమ్మ అని. అంటే కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంది ఎవరు? రూతు. ఎవరిని? చెప్పాలా? నయోమిని. అలా స్వభావములో మార్పు వస్తుంది. దీన్ని పరివర్తన అంటారు. ఓకే, పాత ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. పెయింట్ వేసిన గోడకి, పెయింట్ అయిన దానికి, తల దువ్విన తలకి, ముఖానికి శుభ్రంగా స్నానం చేసి పౌడర్ రాసిన దానికి, జిడ్డు ముఖానికి తేడా ఉండదా? అన్న మాటలు చెప్పరండి. ఉంటుందా? ఉంటుంది. సేమ్. రక్షణ పొందిన వ్యక్తి స్వభావానికి, రక్షణ పొందని వ్యక్తి స్వభావానికి మార్పు ఉండదు. రక్షణ పొందకముందు అర్థం చేసుకోదు స్వభావం, నేను చెప్పింది నేను అంతే అంటాడు. రక్షణ పొందిన తర్వాత భార్యను భర్త, భర్తను భార్య, బిడ్డలను తల్లిదండ్రులను బిడ్డలను అర్థం చేసుకుంటారు. రక్షణ పొందకముందు ఈ అమ్మాయి నాకు తెలియదు, నిన్ను పెళ్లి చేసుకుని 4 ఏళ్ళు అయింది, ప్లాస్మా టీవీ కొన్నావా? చెప్పండి. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నావా? ఏమన్నా కొన్నావా? నమ్మకానికి కానీ నా జీతం ఎంతే? ఏం జీతం? నీ ఫ్రెండ్ కొనలేనా? నా ఫ్రెండ్ తోపాజ్ కంపెనీ జాబ్ చేస్తాను, నువ్వు కూడా కోపాజ్ కంపెనీలో జాబ్ చేస్తున్నావు కదా. నా ఫ్రెండ్కి వచ్చేది 30,000, మరి నువ్వు కూడా వస్తుంది కదా. నాకు వచ్చేది 5,000. మన ఇంటి రెంట కట్టి, పాల బిల్లు కట్టి, నీకు చీర కొని, అది కొని, ఇది కొని, తక్కువ అవుతుంది. ఏం చేస్తావో నాకు తెలియదు. కొంటావా కొనవా? దట్స్ ఆల్. లేదా మా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నావా? ప్లాస్మా టీవీ కొన్నావా? సమ్మర్ హాలిడేస్లో మా చెల్లోడు వాళ్ళందరూ వస్తారంట, హైదరాబాద్లో 4 ఏళ్ళు అయింది, మా అక్కింట్లోకి వెళ్తాము, అన్నీ కొనేసి ఉంటారు అంటున్నారు. వాళ్ళు రాగానే టీవీ లేకపోతే, ఆ కార్నర్ సోఫా లేకపోతే, ఇవన్నీ లేకపోతే, నా మెడలో కనీసం 3 పేటలు తాడడం లేకపోతే వాళ్ళు అసలు ఏమనుకుంటారు? వాళ్ళు రాకముందే నేను ఏటని వెళ్ళిపోతలేదు, సావన చచ్చిపోతాను. వద్దు నాయనో, ఈ మొగుడు వద్దు నాయనో. కాదు, నన్ను అర్థం చేసుకోమ్మా. నువ్వు ఏమర్థం చేసుకోవాలి? పక్కింటి వాడు ఆళ్ళు కొనేశారు, ఎదురింటి వాడు ఆళ్ళు కొనేశారు, నీ స్నేహితులు ఆళ్ళు కొనేశారు, మా నూనె చేసిన వాళ్ళు అందరూ కొనేశారు. మన వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయా? అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చుట్టాకి వెళ్ళావా? అందుకే మరి వెళ్ళినప్పుడు అన్నీ చూడాలా? నా పరిస్థితి అర్థం చేసుకో. నా చదువు అంటే ఆయన బాగా చదువుకున్నాడు, నేను 5వ తరగతి చదివాను, అందుకే నాకు 5,000 వస్తున్నాయి. అప్పుడు ఎందుకు చదవలేదు? మన ఆంధ్ర చెప్పి చదివించాడు కదా. పెళ్లి కాకముందు నువ్వు ఎవరు నాకు తెలియదు కదా, ముందు తెలుసుకోవచ్చు కదా. మరి నువ్వు జాబ్ చేస్తావా? నేను ఒకటో తరగతి చదువుకున్నాను కదా. మరి నువ్వు వెళ్ళు, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొందాం, నాకు ఎవడెత్తాడు జాబు? నువ్వు కొంటావో చదువుతున్నావో తెలియదు, లేదా మా ఊరు వెళ్ళిపోతా, లేదు థర్డ్ ఫ్యాన్ వేసుకుంటున్నాను. వినండి, ఎందుకు చెప్తున్నానంటే జోక్ కాదు, అర్థం చేసుకున్న మైండ్ తక్కువ. పిల్లలకు కూడా, పక్కన పిల్లలు బైక్ కొన్నారు, ఏదో కొన్నారు, వాళ్ళకి ఏదో డ్రెస్సులు కొన్నారు, ఏదో ఎక్కడ ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు. మమ్మీ నువ్వు డబ్బులు ఇస్తావేవో, నాకు తెలియదు. వాళ్ళందరూ వెళ్తున్నారు, ఈ ఏడుస్తాడు, చదవడం, తినడం,
నిజమే కదా నాన్న, మన శాలరీ ఎంత కాదు నాన్న, మన ఎక్స్ప్రెషన్ పంపించలేము నాన్న, లేదా నువ్వు ఆడపిల్లవు నాన్న, ఆ మగపిల్లలు వెళ్తున్నాను నాన్న, బయటికి వెళ్తే మంచిది కదా, నేను వెళ్తాను చదువు మానేస్తాను, 10th ఎగ్జామ్స్ రాయను. తల్లిదండ్రులకు టెన్షన్. ఇప్పుడు పిల్లల కంటే తల్లిదండ్రులు రాసినంత టెన్షన్ పడిపోతారు ఇప్పుడు జనరల్గా. ఎందుకని 10th లేదా ఇంటరో అయిపోగానే ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఎందుకో ఆ సెంటర్కి వెళ్ళాను నేను. అప్పుడు కొంచెం ఖాళీగా ఉండేవాడిని. అసలు కూతురు రాస్తుందో తల్లి రాస్తుందో డౌట్ వచ్చేసింది నాకు ఎగ్జామ్. అక్కడ కూడా పక్క తీసుకెళ్ళి ఇట్ట రాయాలి ఎక్కడ ఆ క్యాంపస్లో కూడా. ఆయన తల్లిదండ్రులు వెళ్ళిపోయిన పిల్లలే రావన్నాడు. ఈ అమ్మాయి కూడా ఆ రూమ్ ఊరికి వెళ్ళిపోతుంది. పోలీసులు వచ్చి ఆపి వెనక్కి తీసుకెళ్ళారు. అంత టెన్షన్. ఆ టైంలో ఎక్స్కర్షన్ పంపించలేదని చెప్పేసి అని ఈ పిల్ల నేను ఎగ్జామ్ రాయను, ఎంసెట్ ఎగ్జామ్ రాయనంటే అదేనా నేను చెప్తున్నానండి. రక్షణ పొందకపోతే బ్రాడ్ మైండ్ రాదు, ఫ్లెక్సిబుల్ మైండ్ రాదు, అడ్జస్టబుల్ మైండ్ రాదు. 3 చెప్పాలా? బ్రాడ్ మైండ్, విశాల హృదయం, మనస్తత్వం. ఫ్లెక్సిబుల్ అంటే అడ్జస్టబుల్ మైండ్ సెట్ రాదు. నేరో మైండ్, నేను చెప్పిందే వినాలా, నేను ఇది కావాలంటే ఇది కావాలా, ఇది తినాలంటే తినాలి, నేను చేయనంటే చేయను. రక్షణ పొందావా? వినండి, రక్షణ పొందావా? క్రైస్ట్ నేచర్ నీలోకి నాలోకి వచ్చిందా? అన్ని పరిస్థితులకు అడ్జస్ట్ అవుతావు. ఎగ్జాంపుల్, పరలోక మహిమను పొందుతున్నాడు యేసుప్రభు వారు కోట్ల దూతల చేత. ఆయన మహిమను తగ్గించుకుని కంప్రెస్ చేసుకుని తల్లి గర్భములో ఉండి 9 మాసాలు ఉన్నాడు. బయటకు వచ్చి పాపిష్టి ఈ లోకములో దూతలు ఉన్నారు, స్తుతించేవాళ్ళు, తాగుబోతుల మధ్యలో, వ్యభిచారుల మధ్యలో, దొంగలైన మన మధ్యలో ఆయన 33.5 సంవత్సరాలు సృష్టికర్త అయిన దేవుడు ఎగ్జిస్ట్ అయ్యాడు. పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి, ప్రజలను బట్టి. నన్ను ఎనమంది కదా అవుతున్నా, అవునా? వడ్రింక్ వాని ఇంట్లో పశువుల శాలలో పుట్టాడు ఆయన, పేడ కంపు కొట్టే స్థలంలో పుట్టాడు ఆయన. ఎవరైనా మహిమగల దేవుడు. అడ్జస్టబుల్ మైండ్. అదే గనక నువ్వు కొంత ఆశ సంపాదించి కొంచెం ఆఫీసర్ అయ్యావు. ఆఫీసర్ ఎప్పుడు కారు ఉండేది, ఈరోజు కారు లేదు, ఎవరో వేసుకెళ్ళారు, లేదా రిపేర్ అవ్వలేదు, నడుచుకుంటూ రావాలంటే కారు లేకోకుండా నేను చర్చికి నడుచుకుంటూ వెళ్తున్నాను. అందరూ రోజు కారులో దిగేదాన్ని, అక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన డోర్ తీసేవాళ్ళు. ఇప్పుడు కారు లేకుండా నడుచుకుంటూ వెళ్తాను, తక్కువ చూస్తాను, చర్చికి రాను. స్టేటస్ జనరల్గా అనిపిస్తుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? అది మాట్లాడలే అనేది 2 పేటల తాడు ఉండేది, వెళ్ళావు, ఓకే, చక్కగా అమ్మ ఎంత సంపన్నురాలని అందరినీ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ పక్కనే నీకు చేరిచ్చేవాళ్ళు. సడన్గా ఎందుకు అది తెగిపోయింది. తెగిపోతే రిపేర్కి ఇచ్చారు. రిపేర్కి ఇస్తే ఆయన రిపేర్ చేస్తాడనుకుంటే వాళ్ళ పిల్లల్ని స్కూల్ సెలవులు వచ్చినేసి ఆ గోల్డ్ స్మిత్ గారు ఊరు వెళ్ళాడు. 10 రోజుల వరకు రాలేడు. అది అక్కడ ఉండిపోయింది. బాబు ఈ భూషిమేడతో ఈ పసుపు తాడుతో నేను చర్చికి రావాలా, నన్ను చూసేవాళ్ళు ఏమనుకుంటారు, నేను రానమ్ము అంటే రకంగా స్టేటస్ మెయింటెనెన్స్. అవునా కాదా? అవును. మరి ఆయన మహిమగల దేవుడు తాను తగ్గించుకున్న పరిస్థితులు బట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు నీవు నేను చేసిన ప్రతి పాపానికి ఆయన ఏ తప్పు చేయలేదు. రాయబడింది, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే మన నేరాలు ఆయన మీద వేసుకుని, తండ్రి వాడిని శిక్షించొద్దు, నన్ను శిక్షించు. రక్షణ పొందిన వాడు ఎదుటివాడి మీద నేరం మోపుతాడు. ఆదామా ఎందుకు ఈ పండు తిన్నామంటే ఎవరి మీద తోసేశాడు? అవ్వ మీద తోసాడు. అవ్వ ఎందుకు తిన్నామంటే ఎవరి మీద? పాము మీద తోసేసింది. నన్ను ఆ మాట అర్థమైందా? ఎప్పుడైనా చదివారా? చదువుతాం కానీ మాకు అర్థమవుతుంది పెడతాయా? అర్థమవుతుంది మీ దగ్గరికి ఎందుకు వస్తాం? మనిషికి ఎప్పుడు ఉన్న అలవాటు ఏంటి? తను చేసిన పొరపాటున సడన్గా గ్లాస్ పట్టుకొస్తాడగా పిల్లోడు కాలు తగిలేసి కింద పాలు ఒలిగిపోయినాయి. ఎలా ఏంట్రా, నేను నా కాలు తగలేదు, నేను కాదంటాడు పిల్లోడు. మన బుద్ధి ఆడిది కూడా. ఒప్పుకుంటాడా? చెప్పట్లేదమ్మా. ఒప్పుకుంటాడా? సడన్గా ఏదో పగలు కొట్టాడు, ఏరా నువ్వేనా? పొరపాటున ఒప్పుకోడు. మనిషి ఎదుటి మీద నేరం మోపేసే మనస్తత్వం. కానీ క్రైస్తుకున్న నేచర్ ఏంటి? వాళ్ళు చేసిన పాపానికి నేను శిక్ష పొందుతానని 2 కొరింథీ 5:21 ఏమన్నారాయన? మనమందరం దేవుని నీతి తగినట్లు మన పాపములు ఆయన మీద వేసుకుని మన కోసము పాపముగా చేశాం. నన్ను బట్టి యోనా అన్నాడు ఈ తుఫాను. అట్లా అంబులెన్స్ తగ్గించుకునే స్వభావం, గర్వం పోద్ది. ఇగో నేను, నా క్యాస్ట్, నాది ఆంధ్ర, నాది తెలంగాణ, నాది అది, నాది నేను అనేది కనపడుతున్నానా? నేను ఉన్నవాణ్ణి, నేను విద్యావేత్తని,
ఇక్కడంతా స్లమ్. నేను ఇక్కడ ఉండటం ఏంటి, నేను ఇక్కడ పడుకోవటం ఏంటి, నేను ఈ భోజనం చేయటం ఏంటి, ఇది ఒప్పుకోదు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ వాక్యం చెప్పడం ఇంకొక మాట చెప్తాను. ఎవరికైతే ఈ ఈగో ఉంటుందో, ఎవరికైతే అడ్జస్టబుల్ మైండ్ ఉండదో, దేవుడు వాళ్ళనే నెబుకద్నెజర్లా గడ్డి తినిపిస్తాడు. ఆయన నెబుకద్నెజర్ రాజుని సింహాసనం మీద దింపి, ఎందుకని నేనే నా వల్లే ఈ దేశంలో ఉన్న అందమైన కట్టడాలు ఇవన్నీ, ఈ విజయం అంతా నాదే అన్నాడు. వెంటనే దేవుడు ఏం చేశారు? 7 years గడ్డి మేసేటట్టుగా పశువు స్వభావం ఇచ్చి, ఏ ప్రజలు జేజేలు కొట్టారో అదే ప్రజలు తరిమి కొట్టేశారు. 7 years. నీకు ఇగో ఎక్కువ ఉందా? నేను అచ్చేసే మాటలు పక్కన వాళ్ళ ద్వారా వస్తాయి, ఊరికి నేర్చుకుంటూ కూర్చుంటావు, ఊరికి ఫీల్ అయిపోతావు, ఊరికి అభ్యంతర పడిపోతావు. నువ్వు తగ్గించుకున్నావా? అవి ఎవరేం మాట్లాడినా సరే, ఎందరో తిడుతున్నారు యేసు ప్రభుని, కొడుతున్నారు, తిడుతున్నారు, వడ్లవాడు అన్నారు, తిండిపోతూ అన్నారు, బయల్జిబుల్ దయ్యంతో పోల్చారు. అయినా సరే ఆయన ఎప్పుడూ కూడా ఫీల్ హర్ట్ అవ్వలేదు. పాపిష్టి మోకాళ్ళారా, మీకోసం నేను సిలువుకి ఎక్కడానికి వస్తే నన్ను బయల్జిబుల్ అంటారంటారా? నేను ఎక్కను నిలిపాడు ఆయన. చెప్పట్లా మన మీద ఏం చేస్తా ఒక మాట అనగానే. కొంతమంది వినండి, కొంతమంది గాలికి కూడా అలుగుతారు, ఊరికనే ఫీల్ అయిపోతారు, వాళ్ళు ఊహించేసుకుంటూ ఉంటారు. కానీ క్రీస్తు రక్తములో కడగబడితే, యేసుక్రీస్తు మైండ్ నీకు నాకు వస్తే, అడ్జస్టబుల్ మైండ్, తగ్గించుకుంటా. పరిస్థితులు ఏమున్నా, దేవుడు ఏది ఇచ్చినా, ఏ పరిస్థితులు గుండా నిన్ను వెళ్ళాలని నిర్ణయించినా, ఆ పరిస్థితుల్లో నువ్వు దేవునికి అనుకూలంగా మారిపోతావు. లేదా ఆ అడ్జస్టబుల్ మైండ్ రాలేదా? యోనాని నినివేకి వెళ్ళమని ఎటు వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. ఎందుకని? అక్కడ బహుశా అతనికి ఫేవరెట్స్ ఉన్నారేమో, ఫ్యాన్స్ ఉన్నారేమో, అక్కడికి వెళ్తే బాగా సేవ చేస్తే దశంభాగాలు వస్తాయేమో, అది సిటీ, అక్కడే ఉన్న ఇంకా 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 ఏమైనా ఉన్నాయేమో. నినివే పట్టణస్తులు బలాత్కారులు, నినివే పట్టణస్తులు అక్రమస్తులు, అక్కడికి వెళ్తే భయపడ్డాడేమో, అతనికి అనుకూలంగా ఉన్న స్థలానికి వెళ్తాడు. దేవుడు చెప్పింది వినలేదు. దేవుని ఆత్మ వస్తే ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుడు. దేవుని మాట, దేవుని సన్నిధి అంటే పడి చచ్చిపోతావు. యేసయ్యలాగా అడ్జస్టబుల్ మైండ్ నేర్చుకుంటావు. ఆ ప్రేమతో ఎదుటి వారిని ప్రేమిస్తావు. ఆ ప్రేమతోనే నా భార్యకి నేను యేసుక్రీస్తుని ప్రేమను చూపించాలా, నా భర్తకు నేను నాలో యేసుక్రీస్తుని చూడాలా, నా తల్లిదండ్రులు నాలో యేసుక్రీస్తుని చూడాలా. ఆయన యేసయ్య కూడా 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్న ఏనాడు తల్లిదండ్రులను దుఃఖపరచలేదట. నేను కూడా అలాగే వాళ్ళకు విధేయుడ, నేను కూడా విధేయుడిని అవ్వాలి. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, పెద్దల దయందును వర్ధిల్లుచుండెను. లోకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం, వర్ధిల్లుచుండెను. అలాగున నేను కూడా అలాగే అడుగులు వేయాలి. కనుక ఐజాక్, జోసెఫ్ వాళ్ళు యవన కాలం ముందు ఏ అమ్మాయితో లవ్ అఫేర్స్, ఈ ప్రేమాయణాలు రామాయణాలు చేయలేదట. నాకు కూడా వద్దు, బీ హోలీ ఐఎమ్ హోలీ అన్నాడు. నేను రక్షింపబడిన బిడ్డను, ఇలాంటి చెత్త నాకు సంబంధించింది కాదు. నేను రక్షింపబడిన బిడ్డను కనుక నాలో క్రీస్తు ఉన్నాడు. నేను తాకూడదు, నేను వ్యభిచరించకూడదు, నేను దొంగతనం చేయకూడదు, నేను ఆ కంపెనీలో ఏదైనా వస్తువు మర్చిపోయినా అది తీసుకురాకూడదు, అది నాకు సంబంధించింది కాదు. కాబట్టి వరకట్ని డిమాండ్ చేయకూడదు. ఎందుకని? నేను యేసు రక్తంలో కడబడ్డాను కాబట్టి, యేసు ఆత్మ నాలో ఉంది కాబట్టి, నా అత్తమామల కంటే నాలో ఉన్న యేసు గొప్పవాడు. నా అత్తమామల కంటే నా యేసు మీద ఆధారపడి ఎక్కువగా ఇస్తాడు. నాకు యేసుక్రీస్తు లేనప్పుడే అత్తమామల మీద ఆధారపడ్డాను. ఇప్పుడు నేను పరాన్న జీవిగా జీవించను. అబ్రహాము యేసయ్య మీద ఆధారపడేట్టుగా నేను కూడా ఆధారపడతాను. అబ్రహామును బ్లెస్ చేసిన దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు. ఎందుకని? నేను అబ్రహాము సంతానాన్ని కాబట్టి. ఆయన మైండ్ సెట్ మనకు వచ్చేస్తుంది. ఇది అర్థం కాలేదా? ఈ మెట్టికి నువ్వు రాలేదా? రక్షణ పొందిన లక్షణాలు నీలో కనిపించినట్టే. జనరల్గా జస్ట్ నీకు ఐడెంటిఫికేషన్ చెప్తున్నా నేను. ఆడమ్మాయి అనగానే పొడవాడు చేయడం ఉంటుంది. ఓకే, స్త్రీకి ఉండాల్సిన కొన్ని గుర్తులు చెప్తారు. మగబ్బాయి అనగానే ఒక క్రాప్ ఉంటుంది. ఈ మధ్య మరి మగవాడు కూడా పిలకలేస్తున్నారు అనుకోండి, జుట్టు పెంచి పిలకేస్తాడు. ఓకే, మీసాలు ఉంటాయి, రైట్ ప్యాంట్ షర్ట్ వేస్తాడు. చెప్పాలి సింబల్స్, ఐడెంటిఫికేషన్స్ సేమ్. ఆత్మీయుడికి ఆత్మీయుడు కాని వ్యక్తికి, మళ్ళీ ఆత్మీయుడున్నాడు, లోకస్తుడు ఉన్నాడు, వీళ్ళిద్దరి మధ్యలో మూడోవాడు ఉన్నాడు. మూడోవాడు అంటే ఎవరు? బైబిల్ చెప్పింది భక్తిహీనులు. చెప్పండి ఏంటిది? భక్తిహీనులు. భక్తిహీనులు అంటే, శక్తిహీనులు అంటే ఉండాల్సిన శక్తి కంటే తక్కువ ఉన్నవాళ్ళు. ఎలా ఉంటారు వాళ్ళు? బాగా నాలాగా దట్టంగా కనబడతారు. వాళ్ళు ఎట్లా వెళ్తే పడిపోతారు. వీక్నెస్, డయాబెటిక్ ప్రాబ్లము, లేకపోతే నర్వ్స్ వీక్నెస్, లేదా కాళ్ళల్లో పట్టు లేకపోవటము,
సంథింగ్ ఏదో ప్రాబ్లం. ఈరోజు ప్రార్థనలోకి వేయించండి. వ్యాధిగ్రస్తులు టీవీ స్క్రీన్ తాకండి. లార్డ్ టచ్ దెమ్, లార్డ్ టచ్ దెమ్. సైతానా, ఐ కమాండ్ ఇన్ దెమ్ ఆఫ్ జీసస్. మా ప్రియులను పాపంలో పడేసిన దయ్యమని నేను బంధిస్తున్నాను. ప్రభా, వారిని క్షమించు, నీ రక్తముతో కడగ, తిరిగి లేవనెత్తండి, ఉజ్జీవపరచండి. ఆ వ్యభిచార పాప నుంచి, ఆ డ్రింకింగ్ అనే హ్యాబిట్ నుంచి, డ్రగ్స్ నుంచి విడిపించండి, లవ్ అఫేర్స్ నుంచి విడిపించండి. ఆత్మీయుల ఇండి కూడా తప్పిపోయిన కుమారులు పడిపోయిన బిడ్డలు నాయన తిరిగి వస్తే చేర్చుకున్నావు. ఆ దినాల్లో ఈరోజు నువ్వు చేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ బిడ్డలు ప్రాధేయపడుతున్నారు. దర్శించండి, వారిని నీ రక్తముతో కడగండి. లోతైన పశ్చాత్తాప హృదయాన్ని, విరిగిన హృదయాల వారికి దయచేయండి. తిరిగి లేవనెట్టండి, కృపనిచ్చి గొప్ప కార్యం చేయండి. ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళని స్వస్థపరచండి. లార్డ్ టచ్ దెమ్, లార్డ్ టచ్ దెమ్ అండ్ హీల్ దెమ్. సంపూర్ణమైన విడుదల దయచేసి స్వస్థపరచండి, జయమునివ్వండి, విడుదలివ్వండి, గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నేను గత 6 వారాలుగా ఈ పరిచర్యకు వస్తున్నాను. ఫస్ట్ వీక్ వచ్చినప్పటి నుంచి తాగుడు మానేశాను. నేను 8 సంవత్సరాల నుంచి తాగేవాడిని. నేను ఫస్ట్ వీక్ అన్న వాక్యం విని, హరిహర కళాభవన్లో అన్న వాక్యం విని, అన్న చెప్పిన వాక్యం ద్వారా నేను తాగుడు మానేశాను. అసలు యాక్చువల్లీ నేను వారంకి 2-3 సార్లు తాగేవాడిని, ఫుల్గా తాగేవాడిని. వారంకి వచ్చేసి ఒక 2-3 వేలైనా ఖర్చు పెట్టేవాడిని. అలాంటిది ఇప్పుడు అన్న వాక్యం నేను అసలు అన్యుని ఇంకా రక్షణ పొందలేదు. అన్న మొన్న లాస్ట్ సారి ఆయన మీటింగ్లో రక్షణ పొందమన్నాడు. కానీ నేను ఆ రోజు అప్పటికి ఇంకా దేవుణ్ణి అప్పుడప్పుడే తెలుసుకుంటున్నాను. కానీ ఆ రోజు మిస్ అయినందుకు ఈరోజు చాలా బాధపడుతున్నాను నేను ఇంకా. కానీ ఈసారి ఖచ్చితంగా నేను రక్షణ పొందాలని నిర్ణయించుకున్నాను. వాట్ ఎ మిరకల్! రక్షణ పొందకముందే ఒక్క వారం వచ్చి ఒక్కరోజు మన మీటింగ్కి అటెండ్ అయ్యి తాగుడు మానేటట్ల ఎందరో పరలోక నేస్తము అంటే కొందరు అద్భుతాలు స్వస్థతలని గిట్టని వారు గారెడీలని ప్రచారం చేస్తున్నారు. కాదు, పరివర్తన, మనుషులు చేంజ్ అయిపోవటం, నెక్స్ట్ హ్యాపీగా జీవించడం వైఫ్ అండ్ హస్బెండ్, నెక్స్ట్ సమృద్ధిని, ఆరోగ్యాన్ని అనుభవించడం అన్నీ ఉన్నాయి ఈ పరిచయంలో. సమస్త మహిమ ఆయనకే చెల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇంజనీర్. గుజరాత్లో మన టీవీ వాక్యాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అన్యులు వాళ్ళు వాక్యాలు విని మారిపోయి రక్షణ పొందారు. తెనాలి నేను మీటింగ్స్కి వస్తే వచ్చి ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళ కోసం ప్రేయర్ చేశాను, అభిషేకం కూడా ట్రాన్స్ఫర్ చేశాను. ఆ చెల్లి ప్రేయర్ చేయగా, ఈ తల్లి మీ దేవురమ్మా తెనాలి, ఈ తల్లి ఒకసారి యాక్సిడెంట్లో పడిపోయిందండి, బ్యాక్ పెయిన్, దాంతో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అనౌన్స్ చేసిన ఆ చెల్లి ఈ తల్లి ప్రేయర్ చేయగానే బ్యాక్ పెయిన్ మాయమైపోయింది. అవునమ్మా? నా యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. అభిషేకం ఇట్లా ట్రాన్స్ఫర్ అవుద్ది, అద్భుతాలు ఎలా జరుగుతాయి, దేవుళ్ళు అంత శక్తి ఉంది. బిలీవ్ చేయండి, మెరాకిల్ చూస్తారు. గాడ్ బ్లెస్ యూ. ఇంతకాలంగా మీరు ఈ చెవి వినిపించట్లేదు? 8 ఏళ్ళ నుంచి 7-8 ఇయర్స్గా ఈ చెవి సరిగ్గా వినిపించేది కదండి. అటు చూడండి, లక్షల మందికి శుభార్త ముందుకు వచ్చారు, స్పాన్సర్ చేశారు, ప్రేయర్ చేశాను, ఆ చెవి ఓపెన్ అయిపోయింది. నా యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. నిజాంపట్నం నుంచి తెనాలి వచ్చారు. ఏం చేస్తారు మీరు? మేము చేపల వేట చేసుకుంటాం. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గుంటూరు జిల్లా చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే నెల 5, 6, 7 తారీఖుల్లో మీ ప్రాంతానికి పరలోక నేస్తం పరివర్తన మహోత్సవం నిర్వహించడానికి పరిశుద్ధాత్మ దేవునితో కలిసి అక్కడికి వస్తున్నాం. కని విని ఎరగినటువంటి వర్తమానం, అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప శక్తివంతమైనటువంటి అద్భుతాలు, స్వస్థతలు, అలనాడు పీటర్ షాడో అనాయింటింగ్ మీరు కనులారా చూడవచ్చు, దేవుణ్ణి మహింపరచవచ్చు. మీ స్నేహితులు, బంధువులతో కలిసి రండి. స్థలం సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్, చీరాల. అంతేకాదు ఎవరైతే ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తారో వారికి ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఇచ్చి నేను వ్యక్తిగతంగా వారి కోసం ప్రార్థన చేస్తాను. దైవజనులు కూడా రండి. ఇలాంటి అభిషేకం మీలోకి ట్రాన్స్ఫర్ చేయబడడం జరుగుతుంది. బలమైన సంఘాలు కట్టవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.
కృష్ణా జిల్లా గుడివాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పరలోక నేస్తం పరివర్తన మహోత్సవములు మీ ప్రాంతంలో పరిశుధాత్మ దేవునితో కలిసి నేను మీ ప్రాంతానికి వస్తున్నాను. ఏప్రిల్ 29, 30, మే 1 తారీఖు 3 రోజులు కని విని ఎరగని వర్తమానములు, బలమైన దేవుని యొక్క ఆత్మ అభిషేకముతో కూడిన సందేశములు, స్వస్థతలు. రండి మీ స్నేహితులు బంధువులతో కలిసి. స్థలం యలవర్తి శ్రీనివాసరావు గ్రౌండ్, బైపాస్ రోడ్, గుడివాడ. ఆల్ ఆర్ వెల్కమ్. అంతేకాదు దైవజనులు ఇచ్చేయండి, ఇలాంటి అభిషేకం మీపై ట్రాన్స్ఫర్ చేయబడడం జరుగుతుంది. అంతేకాదు ఉదయకాలం ముందు ఎవరైతే టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తారో వారికి ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఇచ్చి నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. మిస్ చేసుకోకండి. గాడ్ బ్లెస్ యు.